హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం పానీపూరి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. అందరికీ ఇష్టమైన ఈ పానీపూరిని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేయాలో పక్కా కొలతలతో ఈరోజు మీకు చూపించబోతున్నాను. అయితే మీరు కూడా ఈ వీడియోని చూసి మీ ఇంటి దగ్గర పానీపూరిని తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో తింటూ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఆలస్యం చేయకుండా ఈ పానీపూరి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా ఒక కప్పు వైట్ బఠానీని తీసుకొని ఈ విధంగా బౌల్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసి ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న బఠానీలని ఒక కుక్కర్లో వేసుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని ఈ విధంగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా, అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం, అలాగే 1 స్పూన్ రాక్ సాల్ట్ లేదా నల్లుప్పు అంటారు, ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, 1 స్పూన్ వేసుకొని ఈ విధంగా మూత పెట్టి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, అలాగే నీళ్లు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి పేస్ట్లా రెడీ అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా పొట్టుని సెపరేట్ చేసుకుంటూ చింతపండు పులుపుని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. ఈ విధంగా చింతపండు పులుపునంతా ఒక గిన్నెలోనికి తీసుకున్నాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. చింతపండు పులుపులో ఈ విధంగా వేసుకున్నాక అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ నీళ్లను కూడా ఈ చింతపండు పులుపులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి, అలాగే వేయించిన జీలకర్ర పొడి, అలాగే చాట్ మసాలా, అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే కారం కూడా వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మనం కారం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనకి పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికోసం మనం కర్రీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం బఠానీలు ఉడికించి పెట్టాం కదా, వాటిని చూద్దాం. చూడండి, మనకి మంచిగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక పప్పు గుత్తితో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకున్న బఠానీలని ఒక కప్పులోనికి తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో బంగాళదుంపలు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బంగాళదుంపలు ఉడికిన తర్వాత ఇందులో వాటర్ తీసి బంగాళదుంపలు సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు పూరీ పిండికి రెడీ చేసుకుందాం. ఒక బేషన్లో 1 కప్పు ఉప్మా రవ్వ, అలాగే 1/2 కప్పు గోధుమ పిండి, అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా సోడా కూడా వేసుకొని ఒకసారి పిండినంతా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని మనం ఒక చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. దీన్ని కొద్దిగా లూజ్గా ఉన్నట్లుగా తడుపుకోవాలి, ఎందుకంటే ఉప్మా రవ్వ అనేది నీటిని అబ్జర్వ్ చేసుకుని ఉబ్బుతుంది కాబట్టి కొద్దిగా లూజ్గా తడుపుకొని ఈ విధంగా ఒక తడిగుడ్డ వేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా మనం బంగాళదుంపలు ఉడికాయి కదా, వాటిని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, స్మాష్ చేసి బఠానీలు దాన్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే తగినంత ఉప్పు, కారం, అలాగే ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, అలాగే పెప్పర్, కొత్తిమీర వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఈ బంగాళదుంపలకు పట్టేటట్లుగా మంచిగా కలుపుకొని కర్రీని కూడా ఒక పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు పూరీలు రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈలోగా మనకి పిండి ఉంది కదా, ముందుగా రెడీ చేసుకున్న పిండి, దాన్ని ఒకసారి మంచిగా ఒత్తుకోవాలి. ఈ విధంగా మంచిగా ఒత్తుకున్న తర్వాత వీటిని ఒక ఉండల్లా ఇలా తయారు చేసుకోవాలి. మీకు పూరీలు ఇంకా క్రిస్పీగా రావాలి అనుకుంటే మనం ఇందులో 1 స్పూన్ వరిపిండి వేసుకోవాలి. లేదు అంటే మనం చపాతీల్లా చేసేటప్పుడు దాని కింద వరిపిండి కొద్దిగా వేసుకొని మనం చపాతీల్లా పాముకున్నట్లుగా అయితే మనకి పూరీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా మనం ఒక చెక్క మీద లేదా ఒక పీట మీద ఈ విధంగా చపాతీల్లో ఒత్తుకున్న తర్వాత మనం పూరీ సైజ్ ఏదైనా కప్పు తీసుకొని ఈ విధంగా పూరీల్లా మనం షేప్లా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత వీటన్నిటిని మనం ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నూనె కొద్దిగా వేడైంది కదా, ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని ఈ విధంగా నూనె పైకి వేసినట్లయితే మనకి మంచిగా ఉబ్బుతాయి. ఇప్పుడు ఈ విధంగా మనకి ఎన్ని వీలైతే అన్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఈ పానీపూరి రెసిపీని మీ ఇంటి దగ్గర రెడీ చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, ఈ విధంగా పూరీలు 2 వైపులా వేగిన తర్వాత వీటిని ఒక జాలీలోనికి తీసుకొని నూనె వడగట్టుకొని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి. ఈ విధంగా మనం చేసుకున్నట్లుగా అయితే అచ్చం స్ట్రీట్ స్టైల్లో, అంటే మనం బయట ఏ విధంగా పానీపూరి తింటామో ఆ విధంగా తినే అనుభూతి వస్తుంది. కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ పానీపూరి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.